ఆ సందర్భాల్లో నన్ను ఘనపరచువాడు తండ్రిని ఘనపరచువాడు, నన్ను మహిమపరచువాడు తండ్రిని మహిమపరచునట్లు అని యేసుక్రీస్తు వారు అనేక సందర్భాల్లో తండ్రిని గురించి చెప్తున్నప్పుడు, ఈ ఫిలిప్ గారు యేసుక్రీస్తు వారి శిష్యుడైనటువంటి ఫిలిప్ గారు ఆయన అనుకున్నాడు, తండ్రిని చూడాలనుకున్నాడు ఆయన. అందుకనే ఆయన డైరెక్ట్‌గా యేసుక్రీస్తు వారిని అడుగుతున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 8వ వచనం చూడగలిగితే, యోహాను సువార్త 14వ అధ్యాయం 8వ వచనాన్ని చూడగలిగితే అందరూ చూడండి. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా మాకు తండ్రిని కనబరుచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, ఫిలిప్ అంటున్నాడు, అయ్యా ఎప్పుడు తండ్రి తండ్రి అని అంటున్నారు కదా, ఆ తండ్రిని మాకు ఒకసారి కనబరచు, ఇక మాకు అంతే చాలును అని చెప్పి డైరెక్ట్గా యేసుక్రీస్తు వారిని ప్రశ్న అడిగాడు. ఎవరు? యేసుక్రీస్తు వారి శిష్యుడైనటువంటి ఫిలిప్ అడిగాడు. అందుకు యేసుక్రీస్తు వారు ఏమని సమాధానం చెప్పాడో మనం చదవగలిగితే కింద భాగంలో యేసు అంటున్నాడు, ఫిలిప్పు, నేనింతకాలము మీ యొద్ద ఉండెనను నీవు నన్ను ఎరగవా? నన్ను చూసిన వాడు తండ్రిని చూసి ఉన్నాడు, నన్ను చూసిన వాడు తండ్రిని చూసి ఉన్నాడు, కనుక తండ్రిని మాకు కనబరచమని ఎలా చెప్పుచున్నావు? నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే కదా, నాతో మాట్లాడితే తండ్రితో మాట్లాడినట్లే కదా, ఇంకా నీవు తండ్రిని చూపించమని నువ్వు ఎలా అడుగుతున్నావు అని మరలా అంటున్నాడు. ఎలా అడుగుతున్నావని కింద మరలా అంటున్నాడు. మనం జాగ్రత్త చూస్తే, తండ్రి నాయందును నేను తండ్రి యందును ఉన్నామని నువ్వు నమ్మటలేదా? తండ్రి నాయందును నేను తండ్రి యందును ఉన్నామని నీవు నమ్మటలేదా? జాగ్రత్తగా చూడండి. నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతటా నేను చెప్పటం లేదు, తండ్రి నాయందు నివసించుతూ తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును నాయందు తండ్రిని ఉన్నామని నమ్ముడి. ఎంత అద్భుతమైనటువంటి వర్ణ, ఎంత అద్భుతమైనటువంటి వర్ణ. తండ్రిని నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే. నా అంతటా నేను ఈ మాటలు చెప్పట్లేదు, తండ్రి నాలో ఉండి ఈ మాటలు చెప్పుచున్నాడు. ఎంత అద్భుతం అండి. చాలా మంది అంటున్నారు, తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్ముడు వేరు అని. ఇక్కడ ప్రభువారు అంటున్నా, నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే, నాతో మాట్లాడితే తండ్రితో మాట్లాడినట్లే. మేమిద్దరం ఏకమై ఉన్నాము, తండ్రి నాయందును నేను తండ్రి యందును మేము ఏకమై ఉన్నాము అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడండి. మనం అలానే చూడగలిగితే యోహాను సువార్త 10వ అధ్యాయంలోకి రండి ఒకసారి. యోహాను సువార్త 10వ అధ్యాయంలోకి రండి, 30వ వచనాన్ని ఒకసారి చూడండి. నేనును తండ్రిను ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. ఏకమై మేము ఒకటే అయి ఉన్నాము, ఒకటే. ఇంకా మనం చూడగలిగితే అదే యోహాను సువార్త 10వ అధ్యాయం 38వ వచనాన్ని మనం చూడగలిగితే, తండ్రి నాయందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పాను. అయ్యా తండ్రి యందు నేనును నాయందు తండ్రిని ఉన్నామని మీరు నమ్మండి అని యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. తండ్రి వేరు కుమారుడు వేరు కాదండి. తండ్రి అయిన దేవుడు అంటున్నాడు ఇక్కడ యేసుక్రీస్తు వారు, నేను తండ్రి ఏకమై ఉన్నాము.